సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు ఎంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దే చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ అండి. సార్, పిఎంఎస్ కి సంబంధించి రీసెంట్ గా చాలా కొత్త చేంజెస్ వచ్చాయి కదా. సో మరి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు తప్పనిసరిగా వీటిని ఎంతవరకు తెలుసుకోవాలి అంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా పిఎంఎస్ అనేది చాలా మంచిదని చెప్తున్నాము. మనకు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్స్ట్రా రిటర్న్స్ ఇస్తున్నాయి. అది ఆల్రెడీ గతంలో 10 years నుంచి కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ మ్యూచువల్ ఫండ్స్ కి ఈ పిఎంఎస్ కి అనేది డిఫరెన్స్ బాగా అర్థం చేసుకున్నారు. మనకి మ్యూచువల్ ఫండ్స్ లో మాక్సిమం 20% కంటే రిటర్న్స్ రావు. చూడండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఒక లాంగ్ టర్మ్ లో మేము 2008 నుంచి 2006 నుంచి కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నాం. సో 2008 to 2006 లో ఎలా ఉండేదంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఆ రోజు ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ ఎక్కువ అమ్మేవాళ్ళం. ఇవాళ ఏంటి, మనం ఒక ఈక్విటీ మార్కెట్ మీద అవేర్నెస్ బాగా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. 2006 2008 లో ఎలా ఉండేదంటే సెక్షన్ 80C అని ఒకటి ఉండేది. సో సెక్షన్ 80C లో ఏంటంటే అప్ టు 1 lakh దాకా మీకు ఎగ్జామ్షన్ ఉంది, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది అని ఉండేది. సో ఎప్పుడైతే అప్ టు 1 lakh దాకా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది అంటే వాళ్ళకి ఒక LIC పాలసీ ఒక 30,000 ఉండేది, కంపెనీ కట్టేసే PF ఒక 20,000 ఉండేది. సో అక్కడతో 30,000 20,000 50,000 అయిపోయింది. మిగతా 50,000 ఎక్కడి నుంచి ఏం చేయాలి అనేది అర్థం కాలేక చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ లో పెడితే మాత్రం ఎంత పెడతారో అంత అమౌంట్ వాళ్ళకి రాయితీ వచ్చేది. సో కాబట్టి మాకు 2006 2008 లో ఓన్లీ ELC స్కీమ్స్ ఎక్కువ ఇండియాలో సేల్ అయ్యేవి. ఓన్లీ ఈక్విటీ మార్కెట్ మంచిది, ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది, అవన్నీ కాదు, కేవలం ట్యాక్స్ వస్తుంది, ఈ ఇయర్ కి నేను ట్యాక్స్ సేవ్ చేసుకోగలుగుతాను అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఆ రోజు చూస్తే మీకు ఆదిత్య బిర్లా కావచ్చు, HDFC ట్యాక్స్ సేవర్ కావచ్చు, SBI మ్యాగ్నమ్ ట్యాక్స్ గెయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా 20-21% ఇచ్చేవి. సో మేము అనుకుంటే వాళ్ళం ఆ రోజులో ఏదో ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కూడా మనకి ఒక 20 years కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక 15 years కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 20% ఎట్లా వస్తుంది అనుకునేవాళ్ళం ఆ రోజులో. అలాగే క్యాలిక్యులేట్ చేసి చెప్పేవాళ్ళం. మీ కస్టమర్స్ కూడా మీరు పెట్టండి, ఒక 25 lakhs ఒక 5 lakhs పెట్టండి, ఒక 3 lakhs పెట్టండి, మీకు మంచి రిటర్న్స్ వస్తుందని చెప్పేవాళ్ళం. అలా 20% రిటర్న్ స్టార్ట్ అయినది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు చూస్తే అన్ని 12%కి 11% పడిపోయినాయి. సో మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే ఎంత లాంగ్ టర్మ్ మీరు ఉంటారో ఆ CAGR అనేది మీకు ఈ వాలిటాలిటీకి కరెక్ట్ అవుతూ తగ్గుతుంది. మీరు 1 year చూసారనుకోండి, అది మేబీ 20% 30% ఉండొచ్చు బుల్ మార్కెట్ ఉంటే, కానీ 3 years యావరేజ్ తీసుకుంటే ఆటోమేటిక్గా అది 18%కి వస్తుంది. 5 years యావరేజ్ తీసుకుంటే అది 16%కి వస్తుంది. 10 years యావరేజ్ తీసుకుంటే అది 12%కే వస్తుంది. అలా బియాండ్ దట్ 15 years వెళ్ళారంటే మీకు 12-11% కంటే కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ వర్కౌట్ కావట్లా. అందుకనే చాలా మంది ఏంటంటే పిఎంఎస్లో మీకు అలా పొరపాటు జరగదు. పిఎంఎస్లో కనుక మంచి క్వాలిటీ పిఎంఎస్ తీసుకుంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అదే బేసిక్ డిఫరెన్స్ అండి మ్యూచువల్ ఫండ్స్కి పిఎంఎస్కి. సో అట్లా మా దగ్గర పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా మేము 2019 దాకా కూడా మనకి 25 lakhs ఉండేది మినిమం టికెట్ సైజు. ఎప్పుడైతే 2019లో 50 lakhs చేస్తున్నారో మేము చాలా మంది చెప్పేవాళ్ళం, ఇప్పుడు కనుక మీరు మిస్ అయితే రేపు పొద్దున 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది పిఎంఎస్లో. కాబట్టి అప్పుడు చూడండి, ఇంత వయా మీడియా లేదు. 2019లో మాకు తెలిసిన 10 మందికి చెప్పేవాళ్ళం అంతే. ఆ 10 మందిలో 25 lakhs పెట్టేవాళ్ళు ఒక 2-3 ఉండేవాళ్ళు. వాళ్ళు మాత్రం ఆ బెనిఫిట్ పొందారు. సో ఇప్పుడు వస్తున్న డిఫరెన్స్ ఏంటంటే చాలా మంది చెప్తారు పిఎంఎస్ అనగానే క్వాలిటీగా 25 stocks ఉంటాయి. సో 25 stocks లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది అని అంటారు. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రతి ఒక్క పిఎంఎస్ ఫండ్ హౌస్ లో కూడా స్ట్రాటజీస్ 3 or 4 ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ICICI తీసుకుందాం. ICICI పిఎంఎస్ దగ్గర కాంట్రా అనే ఒక స్ట్రాటజీ ఉంటుంది, పైప్ అనే ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో ఇప్పటిదాకా ఏం చేసామంటే తీసుకున్న 50 lakhs కూడా ఒకటే కాంట్రాలో పెట్టకుండా ఒకటే స్ట్రాటజీ అయినా పైప్లో పెట్టకుండా డివైడ్ చేసేవాళ్ళం. 25 lakhs కాంట్రా స్ట్రాటజీ అని, 25 lakhs పైప్ అని. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న మార్పులు ఏంటంటే వాళ్ళు అలా అలౌ చేయట్లా. మీరు తీసుకుంటే మొత్తం 50 lakhs కాంట్రాలోనే పెట్టండి, లేదా తీసుకుంటే మొత్తం పైప్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇలా స్ప్లిట్ అనేది ఆప్షన్ ఏదైతే ఉందో అందుబాటులో ఇప్పటిదాకా దాన్ని తీసేస్తున్నారు. ఆల్రెడీ ICICI వాళ్ళు తీసేశారు. ఇప్పుడు కార్నియల్ వాడు కూడా చెప్తున్నారు డిఫరెంట్ స్ట్రాటజీస్లో మేము అలో చేయము 50 lakhs ని, మీరు ఏదో ఒక స్ట్రాటజీలోనే మొత్తం 50 పెట్టాలి అంటున్నారు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన 50 lakhs ఏదైతే కార్పస్ ఉందో కేవలం 25 stocks వెళ్తుంది. అలా రెండు స్ట్రాటజీస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక స్ట్రాటజీలో 25 stocks, ఇంకో స్ట్రాటజీలో 25 stocks వస్తాయి. కాబట్టి మనం 50 lakhs ని 50 stocks మనం స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతాం. తద్వారా రిటర్న్ పెరుగుతుంది, రిస్క్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడున్న కొత్తగా వస్తున్న రూల్స్ ఏంటంటే ప్రతి ఒక్క పిఎంఎస్ ఫండ్ హౌస్ కూడా మేము అలా అలౌ చేయము అంటున్నారండి. ఇది అలౌ చేయకపోతే మాత్రం కొంచెం ప్రాబ్లమే పిఎంఎస్లో. మనకి రాబోయే రోజుల్లో అయితే కంపల్సరీగా ఒకటే స్టాక్ తీసుకోవాల్సి వస్తుంది, ఒకటే పోర్ట్ఫోలియో తీసుకోవాల్సి వస్తుంది ఉన్న వాటిలో బెస్ట్ అయితే తీసి. ఇప్పుడైతే ఉన్న ఆప్షన్ ఏంటంటే మోతిలాల్ ఓస్వాల్ కావచ్చు,
మిడ్ టు మెగాలో 25 lakhs పెట్టుకోవచ్చు, ఫౌండర్స్లో 25 lakhs పెట్టుకోవచ్చు. అంటే ఒక 50 lakhsనే మనం కావాలి అంటే అదే ఫండ్ హౌస్లో 2 or 3కి మనం స్ప్రెడ్ చేయొచ్చండి. ఆ అవకాశం మనకి తీసేస్తున్నారు చాలా ఫండ్ పిఎంఎస్ హౌసెస్ వాళ్ళు. సో కాబట్టి మనం చెప్తుంది ఏంటంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో పిఎంఎస్లో డిలే చేయకండి, మంచి అవకాశం ఉంది. ఇప్పుడు మీకు స్ప్లిట్ చేసుకునే అవకాశం ఇంకా ఉంది మీకు. సో ఈ మార్చ్ కల్లా మనకి అది కంప్లీట్గా న్యూస్ వస్తుందండి. ఇంకా ఏ కంపెనీ కూడా తీసుకోవడానికి అవకాశం లేదని. సో ఈ మార్చ్ 2026 కన్నా ముందే తీసుకుంటే మాత్రం మనకి కంపల్సరీగా 2 or 3 స్ట్రాటజీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు 50 lakhsని. తద్వారా మనకి రిస్క్ తగ్గుతుంది, రిటర్న్ కూడా పెరుగుతుంది. సో ఇది కొత్త మార్పులు చాలా వస్తున్నాయండి. ఎందుకంటే కొత్తగా ఎస్ఐఎఫ్ వచ్చేసింది మార్కెట్లోకి. ఎప్పుడైతే ఎస్ఐఎఫ్ మార్కెట్లోకి వచ్చింది అనగానే కొంచెం మ్యూచువల్ ఫండ్ పిఎంఎస్లో మీదట కొంచెం స్ట్రిక్ట్గా అవుతుందండి. అది ఇంకొంచెం రీసెంట్గా మనకి చూస్తే ఎప్పటిదాకా ఎస్ఐఎఫ్ లేదు కాబట్టి పిఎంఎస్ మీద చాలా మంది వెసులుబాటు ఉండేది, చాలా చక్కగా ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పి. ఇప్పుడు ఎస్ఐఎఫ్ వచ్చేసింది కాబట్టి చాలా ఫండ్ హౌసెస్ ఏం చేస్తున్నాయంటే మీకు ఎస్ఐఎఫ్లో వేసుకోండి కావాలంటే అంటున్నారు. సో పిఎంఎస్లో కంట్రోల్ చేయడానికి వాల్యూమ్స్ని వాళ్ళు సపరేట్గానే ట్రీట్ చేస్తున్నారు. ఒక్కొక్క స్ట్రాటజీని మల్టిపుల్గా ఒకటే 50 lakhs మేము వేసుకుంటామంటే కుదరే పరిస్థితి వచ్చింది. అలాగే ఇప్పుడు ఏఎఫ్ ఉందండి, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో కొత్తగా వచ్చింది ఏంటంటే మీరు పెట్టారు 1 crore, అందరూ తెలుసు ఏఎఫ్లో పెట్టాలంటే 1 crore పెట్టాలి అని చెప్పి. సో ఆ 1 crore కూడా ఇప్పుడు 20 lakhs కాకుండా 5 పిఎంఎస్లో వేయచ్చు. ఓకే, ఒక్క ఏఎఫ్లో 5 పిఎంఎస్లు తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనం చెప్తాం మోతిలాల్ ఒస్వాల్ పిఎంఎస్ చాలా బాగుంటుంది, ఐసిఐసిఐ పిఎంఎస్ చాలా బాగుంటుంది, అలాగే మీకు చూస్తే వాల్యూ వాళ్ళ పిఎంఎస్ చాలా బాగుంటుంది, అలాగే అబాకస్ పిఎంఎస్ చాలా బాగుంటుంది అనుకుంటాం. సో 5 పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం 50 lakhs పెట్టాలి. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆప్షన్ ఏంటంటే ఏఎఫ్లో ఒక ఏఎఫ్లోనే మీరు 5 పిఎంఎస్లు తీసుకోవచ్చు. సో ఇంకా బాగా ఉంటుందండి, ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయని చెప్తున్నాను. సో ఇట్లాంటివన్నీ మనకి బెస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ బయట అవైలబిలిటీలో ఉన్నాయి మార్కెట్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు కాంటాక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.